హాయ్ ఎవరివన్. టుడే మనం ఈ వీడియోలో ఈ స్పేస్ అనేది ఎలా పుట్టింది, మన ఎర్త్ అనేది ఎలా పుట్టింది దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బిఫోర్ ఈ గో టు వీడియో, మన వీడియోలోకి వెళ్ళకముందు ఇప్పుడే దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతో ఆపర్చునిటీగా చూసుకుంటాను. బిఫోర్ స్టార్స్, బిఫోర్ ప్లానెట్స్, దెర్ ఈజ్ నో సౌండ్, దెర్ ఈజ్ నో లైట్. ఎక్కడా లైట్ లేదు, ఎక్కడా సౌండ్ లేదు, అంతా డార్క్నెస్, మొత్తం నథింగ్. బట్ ఆ నథింగ్లోంచి పుట్టుకొచ్చింది ఈ ఎవ్రీథింగ్. స్పేస్లో ఆ డస్ట్ అండ్ గ్యాసెస్ కలిపి క్లౌడ్స్ లెక్క ఏర్పడ్డాయి. ఆ క్లౌడ్స్నే మనం ఇప్పుడు నెబుల్లా అంటాం. ఆ నెబుల్లాయే స్టార్స్కి జన్మస్థలం, ద క్యాడిల్ ఆఫ్ స్టార్స్. ఆ నెబుల్లాలో గ్రావిటీ ఆడడం మొదలుపెట్టింది, గ్యాస్ కుదిరి మధ్యలో హీట్గా పెరిగింది. అలా జరుగుతూనే పుట్టింది మొదటి స్టార్. అదే యూనివర్స్లో కల్లా మొట్టమొదటి వెలుగు. ఒక్క స్టార్తో యూనివర్స్లో లైట్ అనేది పుట్టింది. ఆ లైట్ అనేది కొన్ని కోట్ల కిలోమీటర్ల పాటు విస్తరించింది. అప్పుడే డార్క్నెస్కి అనేది ఎండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మన గెలాక్సీలో ఒక కొత్త స్టార్ పుట్టింది. ఆ స్టార్ చుట్టూ తిరుగుతున్న రాళ్ళు, గ్యాస్ అనేది ఒక రింగ్లా ఏర్పడ్డాయి. అదే మన సూర్యుడికి, మన సోలార్ సిస్టమ్కి యొక్క మొదటి ప్రారంభం. ఆ రాళ్ళు మరియు గ్యాస్ కలిసి రౌండెడ్ షేప్లో ఫామ్ అయ్యాయి. కొన్నింటి దగ్గర మొత్తం ఫైర్ ఉండేది, కొన్నింటి దగ్గర మొత్తం ఐస్తో కవర్ అయి ఉండేది. కాలం మారుతున్న కొద్దీ అవే ప్లానెట్స్గా అవతరించాయి. అవే వీనస్, మెర్క్యూరీ, మార్స్, ఎర్త్, బియాండ్ అవర్ సోలార్ సిస్టమ్. ఎర్త్ అనేది మొదట్లో ఫైర్ బాల్ టైప్లో ఉండేది. పగలంతా వేడి, రాత్రి అంతా చీకటి. కానీ కొంతకాలం తర్వాత చల్లబడింది. అప్పుడే ఒక కొత్త ఆరంభం మొదలైంది. వర్షాలు పడ్డాయి, సముద్రాలు ఏర్పడ్డాయి. మరియు ఆ సముద్రంలో పడిన లైటనింగ్ స్పార్క్ అనేది మన లైఫ్కి యొక్క మొట్టమొదటి బ్రీత్. ఆ లైటనింగ్ స్పార్క్ అనేది మన లైఫ్కి మొట్టమొదటి బ్రీత్నిచ్చింది. మన శరీరంలో ప్రతి ఒక్క ఆటం కూడా ఒక స్టార్ నుంచి పుట్టింది. మనమంతా ఒక స్టార్ డస్ట్ నుంచే పుట్టిన వల్ల మన పుట్టుక ఆకాశంలోటే మొదలైంది. అలాగే మన గమ్యం కూడా ఆకాశమే. ఇది మన టుడే వీడియో, హౌ ద స్టార్స్ వాజ్ బోర్న్ ఫ్రమ్ ద డస్ట్ టు ద లైట్. ఈ వీడియో సింపుల్గా చెప్పాలంటే మనం ఎలా పుట్టాం, ఈ స్టార్స్ లేనిదే మనం లేము. ఈ స్టార్స్ పుట్టకపోతే మనం పుట్టుండే వాళ్ళం కాదు. ఇంకా మన ప్లానెట్స్ ఎలా పుట్టాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పేస్ ఎక్స్ప్లోరర్. లైక్ చేయండి, షేర్ చేయండి.